హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో గోంగూర చికెన్ మై ఫేవరెట్ అనమాట. సో రీసెంట్గా ట్రై చేసాను సండే రోజు. ఇంకా దీనికోసం మా పిల్లలు అయితే గోంగూర వలడం స్టార్ట్ చేశారు. ఇంకా గోంగూరని నీట్గా క్లీన్గా వాష్ చేసి ఇంకా పక్కన పెట్టుకున్నాం. దీంతో పాటు ఆనియన్స్, అలాగే మిర్చి, ఇంకా కొత్తిమీర ఇవన్నీ రెడీ చేసుకున్నాం. స్టవ్ ఆన్ చేసి ఇంకా ఇవన్నీ ఫ్రై చేయడం మొదలెట్టాం అనమాట. వీడియో మొత్తం చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే గోంగూర చాలా మందికి ఫేవరెట్ అనమాట. సో నాకైతే చాలా ఇష్టం. అందుకని గోంగూర చికెన్ అయితే ఈరోజు ఎప్పటి నుంచో వండుదాం అనుకున్నా, ఈరోజు అయితే కుదిరింది. ఆనియన్స్ లైట్గా ఫ్రై అయిన తర్వాత కాస్త పసుపు, కాస్త ఉప్పు అయితే వేసాను. సో వీటిలో కూడా మంచిగా మగ్గితే టేస్ట్ అయితే బాగుంటుందని చెప్పేసి ఇలా మంచిగా ఫ్రై చేసాము. ఇంకో విషయం ఏంటంటే, నేను ఈరోజు కేజీ చికెన్ తీసుకొచ్చాను. కాకపోతే ఒక హాఫ్ కేజీ నాకు, ఒక హాఫ్ కేజీ మా వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు గోంగూర చికెన్ తినమని చెప్పారు. సో వాళ్ళకి అంతగా అలవాట్లేదు. సో నేను ఒక్కడనే ఈ గోంగూర చికెన్ అయితే చేసుకుంటున్నాను. వాళ్ళైతే పక్కన చికెన్ ఫ్రై అయితే ట్రై చేస్తున్నారు అనమాట. సో వాళ్ళది వేరు, నాది వేరు, సపరేట్గా అయితే కుక్ చేస్తున్నాము. ఈరోజు ఇంట్లో పోటీ పెట్టుకున్నాము సరదాగా. అంటే ఎవరి కర్రీ బాగుంటుంది, నాకు చికెన్ గోంగూర బాగుంటుందా లేకపోతే వాళ్ళ చికెన్ కర్రీ బాగుంటుందా అనేది పోటీ పెట్టాము. సో వాళ్ళైతే ఒక పక్కన వాళ్ళు కుక్ చేస్తున్నారు, ఇంకో పక్కన నేనైతే కుక్ చేస్తున్నాను. చూద్దాం ఎవరిది బాగుంటుందో. ఇంకా ఈ కర్రీకి నేను చికెన్ లెగ్ పీస్ సంబంధించినటువంటి పీస్లే తీసుకున్నాను. బ్రెస్ట్ పీస్ అయితే తీసుకోలేదు, ఎందుకంటే ఇవే టేస్ట్ బాగుంటుంది మంచిగా ఆయిల్లో ఫ్రై అయితే. ఇంకో పక్క వీళ్ళ చికెన్ ఫ్రై అయితే రెడీ అవుతుంది, అంటే కుక్ చేస్తున్నారు. సో ఇదనమాట వీళ్ళ కర్రీ. చూద్దాం ఎవరిది బాగుంటుందో. లో ఫ్లేమ్లో చికెన్ అయితే కంప్లీట్గా ఫ్రై చేయాలి, అడుగంటకుండా. అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది చికెన్కి. ఇంకో పక్క రైస్ కుక్కర్లో రైస్ కుక్ అవుతుంది. ఎట్ ఏ టైం 3 ఐటమ్స్ అయితే రెడీ అవుతున్నాయి. ఇంకా ఈ చికెన్ కర్రీలోకి గోంగూర అయితే ప్రిపరేషన్ ఆల్రెడీ అయిపోయింది. అంటే ఒక గిన్నెలో గోంగూరని కాస్త ఆయిల్ వేసి, కాస్త వాటర్ వేసి మంచిగా ఉడికించేసి దాన్ని అయితే మెత్తగా ఇలాగ పేస్ట్ చేసుకోవాలి. ఇంకా చికెన్ ఫ్రై అయిన తర్వాత కాస్త కారం వేసేసాను. కొంచెం కారం వేసి కాసేపు అలా తిప్పుతూ ఉండి కొంచెం కారాన్ని కూడా ఆయిల్లో ఫ్రై చేయాలి, చికెన్ పీస్కి బాగా పట్టేంత వరకు. ఇంకా చికెన్ మంచిగా ఫ్రై అయిన తర్వాత కారంతో కాస్త గరం మసాలా అయితే వేసాను. అంటే చికెన్ మసాలా ఇది ఇంట్లో ప్రిపరేషన్ చేసింది అనమాట. అంటే బయటదైతే వాడము, మ్యాక్సిమం ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాము. ఇంకా మసాలాతో కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇంకా గోంగూర పేస్ట్ ఉంది కదా, సో దీన్ని అయితే యాడ్ చేశాను. ఇంకా వాటర్ అయితే ఏం యాడ్ చేయట్లేదు ప్రజెంట్ అయితే. అంటే ఈ ఆయిల్ కానీ, కారం, ఈ మసాలా ఇది కూడా గోంగూరకి కంప్లీట్గా పట్టేంత వరకు అయితే వితౌట్ వాటర్ కంప్లీట్గా ఫ్రై చేస్తున్నాము. గోంగూర కాసేపు మగ్గిన తర్వాత ఇంకా ఇందాక గోంగూర గిన్నెలో కాస్త వాటర్ పోసి తిప్పేసి ఆ వాటర్ అయితే ఇందులో పోసాము. ఇంకో పక్క వేల కర్రీ కూడా రెడీ అవుతుంది. కొంచెం వాటర్ తగ్గితే మంచిగా ఫ్రై చేసి తీసేయచ్చు అనమాట. సో ఇంకా ఫైనల్గా మనకి గోంగూర అయితే ఇంకా ఎండింగ్ స్టేజ్కి అయితే వచ్చేసింది. సో ఇదే కాస్త ఇందులో మనం కాస్త కొత్తిమీర యాడ్ చేసి ఇంకా మూత పెట్టేసి కాసేపు పక్కన పెట్టేద్దాము. ఇంకా మన చికెన్ గోంగూర సర్వింగ్ బౌల్లో తీసుకున్నాను. దానిపైన లైట్గా కొత్తిమీర జల్లేసి పక్కన పెట్టాను. నెక్స్ట్ ఇంకో బౌల్లో వాళ్ళ చికెన్ ఫ్రై అనమాట. రెండు పక్క పక్కనే చూడండి ఎలా ఉన్నాయో. ఇంకా ప్లేట్లోకి కాస్త వైట్ రైస్, చికెన్ ఫ్రై, అలాగే చికెన్ గోంగూర ఇలా ప్లేట్ నిండా చూస్తుంటే మాత్రం మామూలు లేదు, నోరూరిపోతుంది. ఫస్ట్ చికెన్ ఫ్రై ట్రై చేశాను, టేస్ట్ అయితే బాగుంది. అలాగే చికెన్ గోంగూర, మన ఫేవరెట్ చికెన్ గోంగూర అయితే మళ్ళీ ట్రై చేశాను. సో చికెన్ గోంగూర మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట, చాలా బాగుంది. ఇలా ఒత్తుగా చికెన్ గోంగూర విత్ చికెన్ పీస్ కలుపుకొని తింటుంటే ఉంటుంది, మామూలుగా ఉండదు. ఫైనల్గా రెండు అయితే టేస్ట్ చాలా బాగున్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.